హాయ్ ఫ్రెండ్స్, తిరుపతికి మొన్న వెళ్ళాను కదండి. ఇంకా పార్ట్ 2 కింద ఇది రిలీజ్ చేస్తున్నాను అనమాట. తిరుమల తిరుపతి యాత్ర అని చెప్పి. ఇది కిందన బస్ స్టాండ్ అనమాట. మనకి కొండ మీదకి వెళ్ళడానికి బస్సెస్ రెడీగా ఉంటాయండి. ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోండి ఇటు సైడ్ కార్నర్కి వచ్చి ఏసీ బస్సెస్ ఉంటాయి మనకి. ఇంకా నార్మల్ బస్సెస్ అయినా ఓకే అనుకుంటే ఇదిగోండి ఇది. మాకైతే 500 ఛార్జ్ అయిందండి. అంటే రాను పోను రెండు కలిపి ఒకేసారి తీసేసుకున్నాము. ఇంకా అలిపిరి మెట్ల దగ్గర మనకు తెలిసిందే కదా, చెకింగ్ అంతా ఉంటుంది. తర్వాత పిలిగ్రిమ్స్ దగ్గర కూడా ఆపుతారండి. అదొక బస్ స్టాప్ ఉంది. అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూడా ఎక్కచ్చు అనమాట. అక్కడ వచ్చి కండక్టర్ మన దగ్గర టికెట్స్ అయితే తీసుకుంటారు. ఎంట్రన్స్లో అయితే ఏం టికెట్స్ తీసుకోరు. అక్కడ పిలిగ్రిమ్స్ దగ్గర కండక్టర్స్ వచ్చి టికెట్స్ ఇచ్చేసి మళ్ళీ దిగిపోతారు అక్కడే. ఇదిగోండి ఇంకా మేము ఇలా బయలుదేరాం. మేము బయలుదేరేపటికి 11:30, 11 o'clock అయిందండి. ఇదిగోండి మా ఆయన వీడియో తీస్తే చాలా ఆయన ఫేస్ మారిపోతూ ఉంటుంది. ఇంకా మా పిల్లలు, మా పెద్దోడు. ఇంకోండి ఇంకా కొండ మీద వ్యూ అయితే అసలు ఎండ అయితే చాలా బాగుందండి, విపరీతంగా. కానీ దేవుడి దయ వల్ల అంతా దర్శనం మంచిగా అయిపోయింది. పిల్లలు కొన్ని చోట్ల మాత్రం చిరాకు చేశారు. అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా, అక్కడ మాత్రం చిరాకు చేశారు. మిగతా అంతా బాగానే నడిచారు పాపం, కాలు నొప్పులైనా. ఇంకోండి వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంకా ఫుల్ మొక్కలు అడ్డొచ్చేసాయి. లేకపోతే కిందన ప్లేస్ అంతా చూపిద్దాం అనుకుంటే నైట్ వచ్చేపాటికేమో వ్యూ అంత మారిపోతుంది కదా, క్లియర్గా కనిపించదు. ఇంకా మా హస్బెండ్తో కొన్ని క్యాప్చర్ చేయించాను ఫొటోస్, అలాగా అవి కూడా యాడ్ చేస్తాను. ఇంకోండి మెట్ల దారి చూపిద్దాం అనుకున్నాను, అది చిన్న బిట్టే చూపించానండి, అది కూడా జాయిన్ చేశాను. కానీ బస్సు అలా వెళ్తుంటే భయం వేస్తూ ఉంటుందండి ఆ ఘాట్ రోడ్ మీద. ఇంకా గోవింద నామాలు చెప్పుకుంటూ ఉంటాను నేనైతే కనుక. రాను పోను అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ కొండ దిగేటప్పుడు కూడా అలా దేవుడిది స్మరణించుకుంటూ ఉంటాము. ఇక్కడ చూసారా వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ఆల్రెడీ నేను టికెట్స్ గురించి చెప్పానండి పార్ట్ 1లో. ఎందుకంటే ఉచిత టికెట్స్ ఎక్కడ ఇస్తారో అదంతా మెన్షన్ చేశాను. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంటంటో అది కూడా చెప్తున్నాను. బ్యాగ్స్ మనం లోపలికి కూడా తీసుకెళ్ళచ్చండి. లోపల కూడా లగేజ్ ఉంది. కావాలంటే మనం బయట గుండ్లు చేయించుకునే దగ్గర కూడా మనం బ్యాగ్స్ లగేజ్ అక్కడ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే మనకి వచ్చేదారి ఎక్కడ దగ్గరగా ఉంటుందని చెప్పి చూసుకుంటే బెటరు. ఎందుకంటే గుడి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అంత లాంగ్ నడవాలంటే ఇబ్బంది కదా. అదేదో గుడి దగ్గరే మనం ఇచ్చేస్తే బెటరు. గుడి లోపల మేమైతే గుడి లోపల ఇచ్చేసామండి. మేము క్యారీ చేసిన ఒక బ్యాగ్ ఆల్రెడీ రూమ్లో ఒక బ్యాగ్ ఉంచేసాము. కిందన రూమ్ చెప్పాను కదండి, మేము తీసుకున్న రూమ్ కూడా చూపించాను. సో పైకి లగేజ్ మాత్రం ఒక బ్యాగే తీసుకున్నాం. ఎందుకంటే అది మా వాళ్ళే గుండులు చేయించుకుంటారు కాబట్టి అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళ వరకు బట్టలు పట్టుకున్నాను అనమాట. ఇంకా దానిలో ఇంకా బ్యాగ్, సెల్ ఫోన్స్ గుడి లోపలే ఇచ్చేసాము. మనకి ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి, రెండు కలిపి 10 రూపీస్. ఇంకా మనకు ఒక స్లిప్ ఇస్తారనమాట. బ్యాగ్స్ది సపరేటు, ఫోన్స్ది సపరేట్ అనమాట. అది కూడా మీకు చూపిస్తాను, చిన్న బిట్ ఇంక్లూడ్ చేస్తాను అది కూడా. ఇంకా ఆ సౌండ్ ఇగ్నోర్ చేసండి, అప్పుడే మా హస్బెండ్ కాల్ చేశారు. ఇంకా నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నానంటే మా హస్బెండ్కి తెలిసిపోతుంది అనుకుంటా. ఇంకా కళ్యాణ కట్ట అంటే గుండ్లు చేపించే ప్రదేశం ఉంటుంది కదండి, అక్కడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. ఇంకా అక్కడ టికెట్లది అయితే కనుక ఫ్రీ అండి. చక్కగా మనకు ఒక టోకెన్ ఇస్తారు అండ్ చిన్న బ్లేడ్ ఇస్తారనమాట ఎవరిది వాళ్ళకి. ఇంకా ఏ నెంబరో చూసుకొని ఆ బ్లాక్కి వెళ్ళిపోవడమే. అక్కడే ఉంటుంది అనమాట, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది మ్యాక్సిమం అంతా. కార్నర్స్కి అలాగా అక్కడే స్నానాలు అన్నీ చేసుకునేది ఉంటుంది చక్కగా, పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా. కత్తిర్లకి అయితే కనుక మనకేం టికెట్ తీసుకోకర్లేదండి. నేనైతే 5 కత్తిర్లు ఇచ్చేసాను చక్కగా అయ్యేవారికి. పిల్లలకి ముగ్గురికి మాత్రం మా హస్బెండ్కి చక్కగా గుండ్లు చేపించేసాము. ఇంకా అదనమాట. తర్వాత నేను ముడుపు ఉంటుంది, ముడుపు కూడా నేను హుండీలో వేసేసానండి. మనం ఏదైనా అనుకుంటాం కదా. ఇదిగోండి చూసారా వ్యూ భలే ఉంది కదా. ఫొటోస్ తీశారు మా హస్బెండ్, ఎంత బాగా వచ్చినాయో. ఆయన ఫోన్లో మంచిగా వస్తాయండి పిక్స్, నా ఫోన్లో అంత రాదు. కానీ అందుకని అవన్నీ వీడియోస్ చిన్న కట్ట అన్నట్టు ఉంటాయి, బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇంకా తర్వాత వచ్చి ఇంకా గుండ్లు కూడా చేపించేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా లైన్లోకి చెప్పాను కదండి, ఆ లైన్లోకి కాదు కిందనే మనకి సౌండ్ ఇగ్నోర్ చేసేయండి. మా హస్బెండ్ మళ్ళీ చేశారనమాట, కట్ అయిపోయింది ఇందాక లిఫ్ట్లో అని చెప్పి. ఓకేనా, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ భోజనాలు ఇదివరకు మాకు ఎక్కడ పెడితే వాళ్ళో తెలియదండి. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అంటే బీటెక్ వరకు అయినా సరే మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళేవారు. సో అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి అయితే ఈ ప్యాకేజ్ అవన్నీ, తర్వాత చిన్నపిల్లలదని చెప్పి
కళ్యాణం ఇలాగే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా హడావిడి అక్కడ భోజనాలు అవన్నీ తెలియదు. ఇంక ఇవంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. అవన్నీ చూసాను, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఇంకా తర్వాత భోజనాలది అయితే కనుక మనకి గుండ్లు చేపిస్తారు కదండి. ఆ గుండ్లు చేపించే కిందన గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందన్నమాట. సో మనకి కనిపిస్తుంది కొంచెం స్టెప్స్ కింద దిగితే, ఇదిగోండి ఇలా స్టెప్స్ కింద దిగితే ఇదిగోండి ఇలా లైన్లు ఉంటాయి. ఈ లైన్లు చూసి భయపడిపోవద్దండి, జస్ట్ 4 లైన్స్ అనమాట. అవి చక్కగా తొందరగా అయిపోతుంది. ఫస్ట్లో మేము ఒకసారి చూసినప్పుడు ఏంటి భోజనాలు లైన్ ఇంత ఉందా అనుకున్నాం, కానీ చక్కగా వెంటనే అయిపోతుంది. ఒక 25 మినిట్స్ చక్కగా మాకు దేవుడి ప్రసాదం దొరికింది. ఫస్ట్ టైం చెప్పాను కానీ నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను తినడం. ఇదంతా లైన్లో ఫొటోస్ తీసుకున్నాం అండి, జస్ట్ అంతే చిన్న బిట్స్. ఇంకా దర్శనం అంతా అయ్యేపాటికి చెప్పాను కానీ 10:30కి ఇంకా మేము దిగడం స్టార్ట్ చేసాం. ఇది కొండ మీద నుంచి కింద దిగేదనమాట, ఇదంతా ఘాట్ రోడ్డు. ఇంకా వ్యూ ఎలా ఉందని అది చూపిస్తున్నాను. ఇంకా చక్కగా ప్రసాదం కూడా చక్కగా దండం పెట్టుకొని హైవార్కి చక్కగా ప్రసాదం తినేసామండి. తినేసిన తర్వాత ఇంకా లైన్లోకి వెళ్ళిపోయాం. మీకు చెప్పాం కదా 6 o'clock అయినా సరే 2కి పంపించేస్తున్నారండి. మధ్యాహ్నం 2కి వెళ్ళిపోయాం మేమైతే లైన్లోకి. 6 కదా, 6కే కరెక్ట్గా వెళ్ళాలని చెప్పి మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ డే స్లాట్ వాళ్ళనే పంపించారు, కానీ ఆ రోజు ఏ స్లాట్ ఉన్నా పంపించేస్తారంట ఫ్రీ దర్శనంలోకి. సో ముందుగానే వెళ్తే బెటర్ చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళం. ఇదిగోండి ఘాట్ రోడ్లో చూసారా వ్యూ ఎలా ఉందో నైట్ టైము. చక్కగా వెంకన్న స్వామి చూసారా బస్సు ముందు ఇటు మన వైపు చూస్తున్నట్టు మంచిగా అనిపించింది అనమాట. ఇంకా చక్కగా దర్శనం అంతా అయిపోయిందండి. అక్కడ లడ్డూలు ఇంకా మనకు తెలిసిందే కదా, దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలు తీసుకోవడం ఇంకా మామూలు అండి. ఇంకా మేము అక్కడ మళ్ళీ క్యాబ్ లాగా ఉంటాయి కదండి జీప్స్, అది ఎక్కి మేము బస్ స్టాండ్కి వచ్చేసామండి. అంటే బస్ స్టాప్ ఉంటాయి కదా అక్కడికి వచ్చేసాము. ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది, కిందనే రూమ్ టైం కూడా అయిపోయిందని చెప్పి. కానీ ఆ రూమ్ పర్సన్కి కాల్ చేసామండి. కాల్ చేస్తే ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో. మాకు 11 o'clockకే రూమ్ టైం అయిపోద్ది అనమాట. ఆయన చెప్పారు 12 అయినా పర్లేదమ్మా, 12 కల్లా మీరు వెకేట్ చేయండి పర్లేదు అన్నారు. కరెక్ట్గా మేము 11:45 అలా అయిందండి. ఇంకా వెళ్ళి రూమ్ వెకేట్ చేసేసాము. అసలు ఆయన అయితే ఏమనలేదు, మంచిగానే. కొంతమంది అయితే లేదు నెక్స్ట్ డే కూడా మీకే అని చెప్పి అలా ఏమైనా అంటారేమో అని భయపడ్డాం, కానీ అలా ఏం జరగలేదు. చక్కగా మేము తీసుకెళ్ళిన మనీ కూడా మంచిగా సరిపోయింది. అంత దర్శనం అంతా మంచిగా అయింది. వచ్చేపాటికి కూడా ఓపిక అయిపోద్దేమో, ఎందుకంటే నియర్లీ 8 or 9 hours మేము తిరుగుతూనే ఉన్నాం అనమాట పిల్లలతో. ఏమైనా సిక్ అవుతామేమో అని చాలా భయం వేసింది, కానీ దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగింది, అసలు ఏ ప్రాబ్లం లేదండి. ఇంకా రిటర్న్లో అయితే కనుక మేము ఫుడ్ కిందన వెళ్ళేపాటికి చెప్పాను కదా 40 to 12కే రూమ్ వెకేట్ అంటే అదంతా అయిపోయేపాటికి 12 అయింది. ఇంకా ఆ పర్సన్ 400 తిరిగి ఇచ్చేసారు మాకు. చెప్పాను కానీ 1600 రూపీస్ రూమ్ అని చెప్పి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫుడ్ కూడా తినలేదు అప్పటికి. ఇంకా ఆ టైంలో ఎక్కడ ఉంటుందని చెప్తే పొద్దున్నే వెళ్ళిన PS4కే వెళ్దామని చెప్పి ఈయన మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పి ఆ టైంకి వాళ్ళు క్లోజ్ చేస్తారు, అంతా షట్టర్ కూడా వేసేసారు. కానీ అన్న లేదు ఉంటుంది సైడ్ నుంచి, పర్లేదు నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన తీసుకెళ్లారనమాట. తీసుకెళ్తే అసలు పాప అంతా క్లీన్ చేసుకుంటున్నారు, అది కూడా ఆ బిట్ కూడా యాడ్ చేశాను. అయినా సరే మా కోసం ఇంకా పిల్లలతో ఉన్నామంటే అయితే ఒక దోశ ఉందమ్మా, దోశ వేయించమంటారా అన్నారు రిక్వెస్ట్ చేస్తే. సరే అంటే ఇంకా ఒక మాకు కావాల్సిన దోశలు వేయించుకున్నాము. ఇంకా ఉన్నాయి 3 చట్నీ. మార్నింగ్ చెప్పాను కదా 5 చట్నీలు సాంబారు అని. ఇంకా లేదని చెప్పి 3 చట్నీలు అలా 2 చట్నీలు అలా ఉంటే ఇచ్చారనమాట. అసలు ఆ టైంలో వాళ్ళు అలా మంచిగా రిసీవ్ చేసుకోవడమే చాలా ఇదనమాట. ఇంకా చక్కగా తినేసిన తర్వాత ఐరా బస్ బుక్ చేసుకున్నాం మేము. ఐరా బస్సు మాకు వచ్చి 3900 4000 చిల్లర అయిందిలేండి అంతా కలిపి మా నలుగురికి. ఇంకా బుక్ చేసుకొని ఇంకా పడుకున్నామండి. ఇంకా మార్నింగ్ 5:30 అయింది, బెంగళూరు వచ్చేసాం అనమాట. యాక్చువల్గా రైట్ టైం వచ్చి 6:30 అంట ఐరాది. అయినా సరే కరెక్ట్గా ముందే వచ్చేసాము. ఇదిగోండి హోటల్ వెకేట్ చేసేటప్పుడు కూడా జనాలు ఫుల్ క్రౌడ్ అండి, నాన్ స్టాప్ ఇంకా వస్తూనే ఉన్నారు సండేకి అయితే. ఇంకా లక్కీగా మాకు సాటర్డేకి మంచిగానే దర్శనం జరిగిపోయింది. ఇదిగోండి 5 stars బిల్డింగ్ అది. ఇదిగోండి వాళ్ళ అంతా రిసీవింగ్ బాగుందని చెప్పి అలాగా. ఇది మేము దిగేటప్పుడు చిన్న వీడియో తీసుకున్నాను ఐరా వాళ్ళది, ఎందుకంటే స్టార్టింగ్ తీయలేదు నేను. ఇంకా మేము దిగేటప్పుడు టైం అయింది. ఇదిగోండి ఇంకా చీకటిగానే ఉందనమాట. చెప్పాను కదా 5:30కి మేము దిగిందని. ఇదేంటంటే కొండ మీదవి చిన్న వ్యూ బాగున్నవి అలా యాడ్ చేశాను అంతే. ఇంకా 5:30కి రాగానే ఇంక మేము మళ్ళీ పిల్లలతో పడుకుని పోయి 9కి లేచామండి. ఇంకా లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇల్లు తుడుచుకొని దేవుడికి పూజ చేసుకున్నానండి. పాలు పొంగిచ్చి చక్కగా పరమాన్నం వండుకొని
ఇంకా ప్రసాదం లడ్డూలు తీసుకొచ్చాను. షాపింగ్ ఏం చేయడం అవ్వలేదనమాట. ఎందుకంటే 10:30కి బయటకు వచ్చేపాటికి ఇంకా షాప్స్ అని ఉన్నాయి, కానీ ఇంకా మాకు కింద రూమ్ టైం అయిపోతుంది వెకేట్ చేయడం అని అసలు ఏమీ తీసుకోలేదు. ఈవెన్ దేవుడి పటం కూడా తీసుకోలేదనమాట. నాకు పిల్లలకి ఎప్పుడైనా వెళ్తే ఆడపిల్లలకి గాజులు కానీ నాకు అలా గాజులు బ్యాంగిల్స్ కంపల్సరీ తీసుకుంటా, కానీ ఈసారి అది కూడా టైం లేదు. ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు మేము ఫ్యామిలీ పిక్ తీసుకుంటాం, అంటే ఫొటోస్ కడిగిస్తారు కదా 100 రూపీస్ అని. అసలు ఏమీ చేయడానికి అవ్వలేదన్నమాట. పోన్లే దర్శనం మాత్రం మంచిగా అయిందని అనుకున్నాం అంతే. అదొకటి మాత్రం ఇలా ఉండిపోయింది. సరే ఈసారి ఈయన అన్నారు ఈ ఇయర్లో మళ్ళీ ఇంకోసారి వెళ్దాంలే మంచిగా అయింది కదా అని చెప్పి అన్నారు ఈయన. ఇంకా చూడాలి ఆ వెంకన్న స్వామి మళ్ళీ కరుణిస్తే మళ్ళీ వెళ్తాము. ఈసారి మంచిగా షాపింగ్ మాత్రం చేసుకోవాలి అనుకున్నాను. నేను వెళ్తే నాకు గుళ్ళకి వెళ్తే నాకు తీసుకోవడం అలవాటు అండి. మా ఇంట్లో ఏ ఆడపిల్ల ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం నాకు అలవాటు అయిపోయింది. ఇదిగోండి వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఇలాగా. ఇంకా అంతా ప్రాసెస్ అంతా చెప్పేశానండి నేను. ఇంకా ఆ సండే అంతా ప్రసాదాలు పంచుకొని ఇంకా తర్వాత మాత్రం మేము నాన్ వెజ్ చేసుకున్నాం. అప్పుడు దాకా నాన్ వెజ్ తినలేదండి మేము. అసలే యాక్చువల్ మాది నాన్ వెజ్ ఫ్యామిలీ. అందులో 4-5 days నో నాన్ వెజ్. థర్స్డే నుంచి సండే వరకు, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే 4 days. 4th day అండ్ ఫ్రైడే కూడా మేము కుష్కా తెచ్చుకున్నాం. రైస్ బిర్యానీ అంటే కుష్కా రైస్ ఉంటుంది కానీ అదే తెచ్చుకున్నాం. నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చి ఎగ్ బుజ్జి చేస్తాను ఇంకా పిల్లలకి మాకు అంతే. అంటే ఇంక మండే తిన్నట్టు మేము అలా అయిపోయింది మాది వీకెండ్. ఇంక ఈ వీకెండ్ ఏమో పిల్లలకి ఎగ్జామ్స్. ఇంకా ఈ 2 weeks నేను ఫుల్ బిజీ అనమాట. ఈ కొండ అసలు చెట్లు చూసారండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, అసలు ఎంత హైటో. అది ఆ రాయి అయితే మధ్యలో అలా ఉందని చెప్పి తీసానండి. అది ఒక్క రాయి అలా నుంచొని ఉందనమాట, ఇటు బ్యాలెన్స్ లేకుండా. ఇది గరుడ సంథింగ్ ఏదో వాళ్ళ ఇది బిల్డింగ్స్ అని చెప్పి ఉందనమాట. చుట్టూ పూల మొక్కలేనండి, గులాబీ అలా పెట్టి ఉంచారు. ఇగోండి వాళ్ళ బిల్డింగ్. ఇంకా అలా చిన్నగా అవన్నీ క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా పైకి వచ్చేసేటప్పుడు ఎంటర్ అయ్యే బిల్డింగ్స్ అండి అవి. ఇంకా పైకి ఎక్కిన తర్వాత వెంటనే ఫస్ట్ స్టాపే మాదనమాట. మేము వెంటనే దిగిపోయాం. చెప్పాను కానీ గుండ్లు చేపించేది అక్కడే అనమాట. కొంచెం మళ్ళీ కిందకి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి నడవడం అంతా ఉంటుంది. స్టార్టింగ్ బస్సులోనే అడిగేస్తే బెటరు, కానీ బస్సెస్ 24 hours తిరుగుతూనే, అదే నైట్ వరకు తిరుగుతూనే ఉంటాయండి. ప్రాబ్లం ఉండదు వేరే బస్సెస్. బట్ ఎందుకు వచ్చింది నడకాన్ని ముందుగానే కనుక్కుంటే బెటర్ కదండి. అలా దిగిపోయాం మేమైతే కనుక్కొని. చక్కగా కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాం గుండెల దగ్గరికి. అక్కడ ఆల్రెడీ మాకు ఐడియా ఉంది కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళిపోయాం. కానీ దిగేది మాత్రం గుర్తుండదు కదండి, అన్నీ ఒకలాగే ఉంటాయి. అసలు ఈ వ్యూ అయితే ఈ రథం దగ్గర అయితే భలే ఉందండి, అసలు ఎంత బాగుందో. ఇదని చూసారా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. 571 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా 574. ఇంకొంచెం ఇంకా 1000 అయితే ఇంకా చాలా టైం పట్టిద్ది అనుకోండి. సాధ్యమైనంత వరకు కొంచెం ఛానల్ సపోర్ట్ చేసుకోండి. ఇక కళ్యాణ కట్ట అని చెప్పి ఉంది కదండి అక్కడ. ఇంకా అక్కడ దిగిపోతే సరిపోతుంది అనమాట. స్టాప్ చేస్తారు చక్కగా, మనం స్టాప్ చేయమంటే చేసేస్తారండి వాళ్ళు. అక్కడే స్టాప్ చేయాలని అయితే ఏముండదు. ఇదిగోండి మేము దిగిన తర్వాత రోడ్డు క్రాస్ చేయాలి. అక్కడ ఫుడ్ కోర్ట్ అని ఉంటుందండి. ఆ ఫుడ్ కోర్ట్ పక్కనే మనకి ఎంట్రన్స్ అనమాట, గుండ్లు చేయించుకునేదంతా. అదిగోండి ఆ రావి చెట్టు ఉంది కదా, అటు సైడ్ వస్తుందన్నమాట. అది ఇది వచ్చి గుండ్లంతా చేపించేసుకున్న తర్వాత మెయిన్ ద్వారంలోకి అండి. మాకు ఇచ్చింది ఏచే సంథింగ్ ఆ బ్లాక్ దగ్గర అనమాట. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలాగా. ఈ బ్యాంబో మొక్కలు అంటారు కదా అది. ఇంకా రిటర్న్ దర్శనం అయిపోయిన తర్వాత లగేజ్ కలెక్షన్కి వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ మాకు 7th కౌంటర్ ఇచ్చారు, అక్కడ కలెక్ట్ చేసుకున్నాం ఐటమ్స్. చెప్పల్స్ వచ్చి ఇది చెప్పల్స్ అంటున్నా, సారీ, నేను చెప్పల్స్ వచ్చి అక్కడే పెట్టుకున్నాము, బ్యాగ్లోనే పెట్టేసి ఇచ్చేసామన్నమాట. మొబైల్స్ వచ్చి ఫ్రంట్కి ఇస్తారు, బ్యాగ్స్ వచ్చి సైడ్లో ఇస్తారండి 7th నెంబర్ కౌంటర్లో. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత రోడ్డు క్రాస్ చేసి మేము చిన్న జీప్స్ ఉంటాయి కదా అది ఎక్కి బస్ స్టాప్కి వెళ్ళిపోయామండి. ఇంక ఈ లైన్ అంతా షాప్స్ ఉంటాయి, మనం చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. కానీ అంత టైం లేదు, ఇంకా హడావిడి మాది.
మాకు ఎప్పుడే 1 డేలోనే అయిపోవాలన్నమాట వెళ్ళొచ్చేది. అంతా ఎప్పుడు అంతే, ప్యాకేజ్ అప్పుడు కూడా అంతే, ఇప్పుడు అంతే. ఇదిగోండి ఇంక బస్సు ఎక్కేసిన తర్వాత మార్నింగ్ టికెట్ చూపిస్తున్నాం అనమాట, రిటర్న్ కూడా తీసేసుకున్నామని. ఇంకంతే. ఇంకా పిల్లలైతే చక్కగా పడుకుని పోయారు. మా చిన్నోడైతే కిటికీ పక్కనే ఉన్నాడు. తీరానేమో లాస్ట్కి వద్దు మమ్మీ కిటికీ దగ్గర ఫుల్ గాలి వచ్చేస్తుంది, సరేనని ఇటు వచ్చేసి అని చెప్పి ఇంకా అలా ఇద్దరిని ఒళ్ళో వేసుకొని పడుకున్నారు. ఇంకా అదంతా లైటింగ్ కనిపించదు కదా, ఇంకా వీడియో తీసినా కనిపించలేదు. ఇంకా మా హస్బెండ్ ఫోన్లోంచి తీస్తున్నారు వీడియో, నేను ఇటు సైడ్ నుంచి ఆయన తీస్తున్నా. ఇదిగోండి ఇదంతా స్టెప్స్, నడకదారి అంటారు కదా, నడకదారి వచ్చేవాళ్ళ భక్తులకి ఇదంతా. ఇదిగోండి ఫుల్ సెక్యూర్గా అసలు. ఇంకా అలా జరిగిందండి మా ప్రయాణం. చక్కగా అయ్యవారి ప్రసాదం తిన్నా, అయ్యవారి దర్శనం మంచిగా జరిగింది. అంత అనుకున్నట్టు మంచిగా జరిగిందండి. ఇంకా నేను వెళ్ళొచ్చింది అంతా ప్రాసెస్ అంతా చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు అన్ని రూల్స్ మార్చారు కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి అందుకని మొత్తం చెప్పాను అనమాట. నేను ఫ్రీ దర్శనంది ఏంటి ప్రాసెస్ అని చెప్పి. అంతా నడకదారే అనమాట. పైకి వచ్చేటప్పుడు కింద స్టార్టింగ్లో కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు అవ్వలేదండి చీకట్లో. యాక్చువల్గా కొంతమంది అయితే రాళ్ళు చక్కగా పెడతారనమాట, అది కూడా పెట్టడం అవ్వలేదు ఈసారి మాకు. ఇదిగోండి స్టెప్స్ పైనుంచి దిగింది. చాలామందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది. ఇదిగోండి చెప్పానుగా హోటల్కి నైట్ ఆ టైంకి వెళ్తే అంతా క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నారని, అది కూడా పైన చూపించండి. ఇదిగోండి దోశ తిన్నది మా ప్లేట్ తినేసిన తర్వాత అప్పుడు చూపించాను. ఇదిగోండి వ్యూ, మార్నింగ్ వ్యూకి ఇప్పుడు ఈ నైట్ వ్యూకి మీకు డిఫరెన్స్ తెలిసిపోయి ఉంటుంది. అంత లైటింగ్ అంతా ఆపేశారనమాట. ఇంకెవ్వరు లేరు ఆ రెస్టారెంట్లో, మేము తప్ప, మా ఫ్యామిలీ తప్ప. ఇదిగోండి జస్ట్ వాళ్ళ స్టాఫ్ అలా మాట్లాడుకుంటూ అంతే చూసుకుంటూ ఉన్నారు. అదిగోండి ఆ సైడ్ డోర్ నుంచి మేము ఎంటర్ అయ్యాం అనమాట. షట్టర్ వేసింది, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. ఇదిగోండి అదంతా క్లీనింగ్ చేసేది, అంతా మెస్సీ మొత్తం. ఇదిగోండి మా వాళ్ళు తినేసారు, ఇంకా నుంచున్నట్టు అంతా చూస్తూ ఉన్నారనమాట. మా చిన్నోడైతే ఇంకా షాప్ వాడిదే అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఇదిగోండి అంతా క్లీనింగ్ అంతా చేస్తున్నారు. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.